ఎక్కడికి వెళ్తున్నాము? షాపింగ్. మీ నాన్న ముందు చోటోడు ముందు సంఖ్య మూడినట్లే. హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడైతే మేము స్ఫూర్తి బర్త్డే షాపింగ్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది కానీ కుదరలా, అందుకే ఎన్ని రోజులు లేట్ అయిపోయింది. ఇది వచ్చేసి జనవరి 9th అనమాట. మేము షాపింగ్కి వెళ్ళింది జనవరి 10th స్ఫూర్తి బర్త్డే. సో ముందు రోజే వెళ్ళాము. ఇక్కడ ఇంటికి దగ్గర కదా ఎలక్ట్రానిక్ సిటీలో M5 మాల్ కొత్తగా ఓపెన్ చేశారనమాట, ఈ షాపింగ్ మాల్. సో అక్కడికి వెళ్ళాము. కలెక్షన్ అయితే చాలా బాగుంది. వెస్ట్రన్ వేర్ అయితే చాలా బాగుంది. లాంగ్ ఫ్రాక్స్, కొంచెం పార్టీ వేర్ టైప్ అయితే లేవన్నమాట. సో వెస్ట్రన్ వేర్ కొంచెం మంచిగా చాలా బాగున్నాయి అనమాట. సో మంచిగా ఆఫర్స్ కూడా ఉన్నాయి ఈ షాపింగ్ మాల్లో. అండ్ ఇక్కడైతే వచ్చేసాము. కొత్తగా ఓపెన్ చేశారు. చాలా షాప్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు, కొన్ని మాత్రమే ఓపెన్ అయినాయి. ఇక్కడ కింద అయితే చిన్న స్టాల్ లాగా పెట్టున్నారు. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. సో ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ నేను పర్టికులర్గా చూడలేదు, కానీ పైన అలా చూస్తే కొంచెం బాగున్నాయి అనిపించింది. అండ్ ఇక్కడైతే కొత్తగా ఓపెన్ చేశారు కదా, ఫుల్ డస్ట్ అనమాట. ఆ డస్ట్ కొంచెమైనా నా ముక్కులో పోయిందంటే ఇంకా తుమ్ముల మీద తుమ్ములు. కొంచెం ఈ మధ్య డస్ట్ అలర్జీ స్టార్ట్ అయింది, ఒకప్పుడు లేదు. అండ్ ఇక్కడైతే మాల్ అయితే మంచిగా క్లాస్గా చాలా బాగుంది. కొత్తగా స్టార్ట్ చేశారు కదా, సో అన్నీ కొత్తగా మంచిగా ఇంటీరియర్ అయితే వర్క్ చాలా బాగుంది. ఇక్కడ లైఫ్ స్టైల్లో అయితే ఆఫర్స్ చాలా బాగున్నాయి అండ్ మంచిగా కూడా ఉన్నాయన్నమాట. మరి కొత్తగా ఓపెన్ చేసేసరికి ఏమో తెలీదు, ఆఫర్స్ మంచిగా పెట్టారు అండ్ మంచి బ్రాండ్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ రోజు నేను జస్ట్ నార్మల్ క్యాజువల్ పంజాబ్ డ్రెస్ అయితే వేసుకెళ్ళాను. అండ్ ఇక్కడ పూర్వి అడుగుతుంది ఈ డ్రెస్ ఇది తీసుకో అని చెప్పి. సో నేను వద్దమ్మా, నాకంటే ఇది బాగుంది ఇది చూడు అని చెప్తుంది, అన్నీ సెలెక్ట్ చేస్తుంది. అండ్ పిల్లలైతే ఇక్కడ మంచిగా ఆడుకున్నారనమాట. సో బయటికి తీసుకొస్తే మోస్ట్లీ అసలు ఇబ్బంది పెట్టరు, ఇంకెప్పుడో రేర్ అనమాట పూర్వి. సో ఇంక ఇలానే ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటారు అండ్ మా పాటికి మేము షాపింగ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడైతే రవి ట్రయల్ చేస్తున్నాడు డ్రెస్సెస్. ఇక్కడైతే ఆ క్యాప్స్ పెట్టుకొని ఆడుకుంటూ ఉన్నారనమాట. ఈ క్యాప్స్ బాగా నచ్చినవి లాగుంది ఇద్దరికి. ఇంకా వాటిల్లోనే కలర్స్ మోడల్స్ చూసుకొని ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ పేరుకి స్ఫూర్తి బర్త్డే షాపింగ్ అనే కానీ స్ఫూర్తికి అయితే అసలు తీసుకోలేదు. ఫస్ట్ రవి షాపింగ్ అయిపోయింది, తర్వాత పూర్వి షాపింగ్ అయిపోయింది అండ్ స్ఫూర్తికి అయితే ఎంత చూసినా దొరకలేదన్నమాట. అన్నీ జస్ట్ నార్మల్ టీషర్ట్స్ ప్యాంట్స్ అలా ఉన్నాయి. కాకపోతే నేను ఏంటంటే కొంచెం పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్లా చూద్దాం అనుకున్నా, ఎక్కడా దొరకలేదన్నమాట. అన్నీ అక్కడ ఓపెన్ చేసిన షాప్స్ అన్నీ చూశాను, సో ఏవి మాకు నచ్చలేదు. ఇంకా తర్వాత ఫైనల్గా రవి అయితే వెళ్ళి ఒక జీన్స్ అండ్ 2 టీషర్ట్లు అయితే తీసుకొచ్చేసాడు. సో ఇక్కడ ఫ్రాక్స్ అన్ని జస్ట్ నార్మల్ క్యాజువల్ వేర్ వేసుకునేవే ఉన్నాయి డైలీ యూస్కి. అండ్ ఇక్కడైతే పూర్వి చెప్పులు ట్రై చేస్తుంది, మాకు కొంచెం చెప్పులు పిచ్చి అనమాట. సో ఇక్కడ చెప్పులు ట్రై చేస్తుంది. మేమైతే ఎక్కువ ఫస్ట్ క్రైలో ఆర్డర్ ఇస్తూ ఉంటాము. సో ఇక్కడ ఫస్ట్ క్రైలో చూసాం కానీ నాకైతే పెద్ద నచ్చలేదు, బాగానే ఉన్నాయి కానీ నేను అనుకున్న మోడల్ అయితే లేవు. అండ్ ఇక్కడైతే బేబీ షాప్కి అయితే వచ్చాము. బట్టలు ఉన్నాయి మంచి రేట్లు, చాలా తక్కువ రేటు, బ్రాండెడ్ అనమాట, చాలా బాగున్నాయి. సో ఇక్కడైతే నేను పూర్వీకి అయితే ఒక 4 జతలు తీసుకున్నాను. ఇక్కడ పూర్వీకి వేసాను కదా ఈ డ్రెస్, సో నా డ్రెస్ చాలా క్యూట్గా బాగుంది, కాకపోతే అంతే సైజు ఉందనమాట, కరెక్ట్గా ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఇంకా బాగుందని చెప్పి కొంచెం అలా వీడియో అయితే షూట్ చేశాను. అండ్ ఇక్కడైతే పూర్వీ షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ రవి షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా స్ఫూర్తి షాపింగ్కి రెడీ అయ్యాము. ఇక్కడ ఒక డ్రెస్ అయితే ట్రై చేసింది, ఇది ఓవర్ సైజ్ అనమాట. యాక్చువల్లీ మేము పాపకి 9 years అయితే మేము 11 years సైజ్ తీసుకుంటాము. సో ఇక్కడ అలానే తీసుకున్నాము, కాకపోతే ఇది బాగా ఓవర్ లూజ్ అయిపోయింది. అండ్ ఫైనల్గా ఏదో ఒకటి సెట్ చేసేసాడు రవి. అండ్ ఇక్కడైతే షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పైన ఇది ఉంటుంది కదా ఆ ఫుడ్ కోర్ట్, ఇంకా అక్కడికి వచ్చి బర్గర్ కింగ్కి వచ్చాము, బర్గర్ తిందాము అని చెప్పి.
చెప్పి. సో ఇక్కడైతే ఆర్డర్ ఇస్తూ ఉన్నాడనమాట, సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాము. సో ఇంక నేనైతే వచ్చి కూర్చున్నాను అనమాట ప్రశాంతంగా. అంత వెయిట్ చేసి నిలబడి చూసేంత ఓపిక నాకు ఉండదు. నాకు ఏది కావాలో ఏది తింటానో రవికి తెలుసు కాబట్టి నాకు పెద్ద టెన్షన్ ఉండదన్నమాట. ఇంక నాకు నచ్చిందే తీసుకొస్తాడు. సో పిల్లలు కూడా పెద్ద ఎక్కువ ఇబ్బంది పెట్టరు. వాళ్ళు పాపం అలవాటు అయిపోయింది వాళ్ళకు కూడా, ఏదైనా తినేస్తారనమాట బయటికి వెళ్తే. బయటకు వెళ్తే ఇంకా బర్గర్లు పిజ్జాలు అయితే ఇష్టంగా తింటారు. అలా అని ఎక్కువ పెట్టము, మేము తినము. ఒకప్పుడు నేను బాగా తినేదాన్ని, కానీ ఇప్పుడైతే అసలు పూర్తిగా మానేసా అనమాట. ఇంకా ఇప్పుడైతే 2 నెలలకు ఒకసారి అనమాట. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, హెల్త్కి మంచిది కదా ఈ జంక్ ఫుడ్ అని చెప్పి 2 నెలలకు ఒకసారి అయితే తింటాము. కొంచెం బెలూన్స్ అలా చూస్తే కొంచెం బర్త్డే అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో బెలూన్స్ తీసుకోవాలి, ఆ చాక్లెట్స్ తీసుకోవాలి. కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. సో జస్ట్ బేక్లో ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇక్కడ ఐపాకో దగ్గరలో అయితే లేదు, జస్ట్ బేక్ ఉంది. మొన్న న్యూ ఇయర్ అప్పుడు అక్కడే తీసుకున్నాం అనమాట జస్ట్ బేక్లో. సో చాలా బాగుందన్నమాట. సో ఇంకా జస్ట్ బేక్లో కేక్ ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా చాక్లెట్స్, బెలూన్స్, స్ఫూర్తి మెహందీ పెట్టమంది. సో కోన్ పెట్టమంది అనమాట. చూడాలి మరి వెళ్ళే దారిలో ఏమైనా కనిపిస్తుందో కనిపించవో. కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని పెట్టేస్తాను నైట్కి. అండ్ రేపు తెల్లారితే ముక్కోటి ఏకాదశి అనమాట. సో వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తారు కదా. సో మాకు అంటే మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అయితే ముందు నుంచే కలకలలాడిపోతున్నాయి. అంత బాగా డెకరేట్ చేస్తున్నారు, ఎంత బాగుందో అసలు. సో రేపు చూడాలి ఎన్ని గంటలకు వెళ్తామో, ఏ టైంకి వెళ్తామో. అండ్ ఇక ఫైనల్గా అయితే మా ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అండ్ కూల్ డ్రింక్స్ అనమాట. సో పూర్వీకి ఏమి ఇష్టమో కూల్ డ్రింక్స్ అంటే, మేమైతే పెద్ద ఇష్టంగా అయితే తాగము. అండ్ ఇక్కడైతే ఇంక బయటకు వచ్చినప్పుడు ఇంకా తప్పదు, ఇంకా ఉన్నవే తినాలి. సో బర్గర్ కింగ్లో బర్గర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇవి కాకుండా ఇంకో 2 పన్నీర్ బర్గర్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. అది ఇంకా చాలా బాగుందనమాట. అది కొంచెం ఇంకా పెద్ద సైజు, నోరు కూడా పట్టదు అలా ఉంది. సో సబ్వేలో అయితే అంత బర్గర్ అంతే బాగోదు, కానీ బర్గర్ కింగ్లో చాలా బాగుంటుంది అనమాట. ఇంట్లో అన్నం అయితే తినరు, కానీ ఈ పిల్లలు ఇక్కడైతే ఊదుకొని తింటారు. కారం ఉన్నా కూడా, వద్దు అన్నా కూడా తింటారు. అదే అన్నం తినమంటే మొహం నల్లగా పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంటారు. సో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. టైం ఎంత అవుతుందో కూడా తెలియట్లేదు అనమాట. షాపింగ్ కంప్లీట్ అయిపోయింది, తినటం కంప్లీట్ అయిపోయింది. ఒక 2 ఫోటోల కోసం వెయిట్ చేస్తే ఇక్కడ కూర్చున్నాను అనమాట. ఒక 2 ఫోటోలను దిగుదాము అని చెప్పి. అండ్ ఇక్కడ వెళ్ళేదారిలోనే డీమార్ట్ ఉందన్నమాట. సో ఇంకా డీమార్ట్కి వచ్చేసి కావాల్సినవి తీసుకుందామని చెప్పి వచ్చాము. సో చాక్లెట్స్, బెలూన్స్, ఇవి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, సో అవి తీసుకుందామని చెప్పి వచ్చాము. మళ్ళీ అదే పనిగా మళ్ళీ ఎక్కడ రిటర్న్ అవుతాము అని ఇంటికి కొంచెం డీమార్ట్ దూరం అనమాట. ఒక 8 to 9 కిలోమీటర్స్ ఉంటుంది. మళ్ళీ ఎక్కడ వస్తాము అని చెప్పి ఇంకో వెళ్ళేదారిలోనే తీసుకున్నాము. మేము ఏ షాపింగ్కి అయినా మా ఇంటికా నుంచి వెళ్ళాలంటే ఈజీగా 10 కిలోమీటర్స్ అబోనే అనమాట. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాలన్నా, డీమార్ట్కి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా. సో అందుకే ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఇంకా ఒకేసారి అన్ని కావాల్సినవి తీసుకుంటాము. అండ్ ఇక్కడైతే ఇంకా పేపర్ ప్లేట్స్ అండ్ చాక్లెట్స్ ఇవి మాత్రమే తీసుకున్నది. ఇంకెందుకంటే స్ఫూర్తి బర్త్డే అయిపోయిన పక్క రోజు మార్నింగే మేము ఇంకా ఊరు బయలుదేరాము. సో ఇంకా ఎక్స్ట్రా అయితే ఏం తీసుకోలేదు. ఇదేదో డీమార్ట్ పిజ్జా అంట. డీమార్ట్లో పిజ్జా కూడా స్టార్ట్ చేశారు. వాసన అయితే కమ్మగా వస్తుంది. అండ్ ఇక్కడైతే మా బిల్లింగ్ జరుగుతూ ఉందన్నమాట. ఫైనల్గా అయితే మా మొహాలు ఇట్లా వాడిపోయి ఉన్నాయన్నమాట. అసలు ఓపిక లేదు, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అన్న వెయిట్ చేస్తూ ఉన్నాను నేనైతే. సో ఇక్కడ ఫైనల్గా అయితే ఆ బిల్లింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా గబగబా కార్లో ఎక్కించేసి ఇంకా బయలుదేరటమే అని అనుకున్నాను, కానీ అసలు కుదరదనమాట. ఇంకా బయటికి రాగానే ఇక్కడ పాప్కార్న్ ఉంటాయి కదా, పాప్కార్న్ ఐస్ క్రీము. సో ఐస్ క్రీమ్ అయితే అసలు కొనియము. సో పాప్కార్న్ అయితే ఇంకా మంచిగా తీసుకొని తింటా వస్తున్నారు. ఇక్కడ ఏదో స్ఫూర్తి మాటలు చెప్తుంది, నా బర్త్డే అది, నా బర్త్డే ఇది అని చెప్పి. సో ఇక్కడ నేనైతే ఓపిక లేకపోయినా వీడియో తీసుకుంటా చిన్నగా కార్ కాడకైతే అడుగులో అడిగేసుకుంటా వెళ్తూ ఉన్నాను. ఇంకా పూర్వి అయితే 1-2 బొమ్మలు తీసుకుంది అనమాట. డీమార్ట్లో ఏదో ఏరోప్లేన్ బొమ్మ తీసుకుంది అండ్ షాపింగ్ మాల్లో ఒక బొమ్మ అయితే తీసుకుంది మ్యాక్స్లో. సో ఇంకా అదనమాట షాపింగ్ విశేషాలు. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లు కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్.